ఆస్తుల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు ఈ కాంప్లెక్స్లు అడ్డాగా మారుతున్నాయని చెప్పారు. వైసీపీ అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ భూదేవి కాంప్లెక్స్లో మందు తాగిన దృశ్యాలు చూసి చాలా బాధేసింది అన్నారు. సురేష్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈవోని కోరామన్నారు. ఈ ఘటనపై తిరుపతి ఎస్పీని సంప్రదించి కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి స్పందించాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. తన ప్రియ శిష్యునిపై చర్యలు తీసుకొని సనాతనాన్ని కాపాడే వ్యక్తి అనే మాటను భూమన నిలబెట్టుకోవాలి అన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్లు ఇంకా అనేకమైన కాంప్లెక్స్లు టీటీడీ ఆస్తులు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా పవిత్రంగా కాపాడాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది, మనకందరికి కూడా ఉంది. ఈ రోజు మనం చూసుంటాం అసాంఘిక కార్యకలాపాలకు శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్ అడ్డాగా మారిపోయినాయి. గంజాయి తాగే వాళ్ళకి, మద్యం సేవించే వాళ్ళకి రకరకాలుగా చూస్తుంటాం. కానీ వాళ్ళకి శ్రీదేవి కాంప్లెక్స్లో షాపింగ్లు ఇచ్చేటప్పుడు కండిషన్ ఉంటుంది. ఏమంటే అక్కడ మద్యం సేవించకూడదు, మాంసం తినకూడదు, అమ్మకూడదు అని ఉంటుంది. కానీ ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు, బెకాతారు చేసి వాళ్ళకి ఇష్టం వచ్చి నడుస్తున్నారు. ఉదాహరణకి మనము అంటే రాజకీయంగా కాకపోయినా ఒక విషయం చెప్పాలి. ఉదాహరణకి ఇతనున్నాడు, ఇతను వచ్చి ఇతని ఒక టర్మరిక్కో టుమ్రిగాడు గురించి నేను మాట్లాడినాను. ఇతనుకున్న పదవి గురించి మాట్లాడతా. ఇతను ఎవడో మాకు వద్దు. ఇలాంటి బచ్చాగాలు రోడ్డు తాగుతూ ఉంటారు, అందరూ రోడ్ల మీద, మేము పట్టించుకోం. కానీ వాడుకున్న పదవి ఏమంటే స్పోక్స్ పర్సన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అనే పదవి ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. అతడు ఫుల్లుగా మద్యం తాగి వాంతులు చేసుకొని వికృత చేష్టలు చేసి సాక్షాత్తు ప్రెస్ క్లబ్కి కొంచెం దూరంలో ఉన్న శ్రీదేవి కాంప్లెక్స్ నందు పడిపోయి తూలుతూ నిద్రపోయాడు. నా అనుమానం ఏమంటే కోటి సంతకాలు చేసి కోటి సంతకాలు కాపీ కొట్టి అలిసిపోయి పడుకున్నాడేమో, బీడి తాగి అనుకుంటున్నా. అతని చేష్టలు అలే ఉంది. కోటి సంతకాలు రాసి అలిసిపోయి అతను పడుకున్నట్టున్నాడు. ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, ఇతను కూడా పదవి గురించే మాట్లాడతా. అతని గురించి నేను మాట్లాడను, బచ్చాగాల గురించి మనం మాట్లాడకూడదు కూడా. ఇతను అధికార ప్రతినిధి, ఎప్పుడు టీటీడీని ప్రతి ఒక్క పార్టీ నాయకుల్ని విమర్శిస్తూ ఉంటాడు. అతని పబ్లిసిటీ కోసము ఎన్నో చేసుకుంటూ ఉంటాడు. వాడి గురించి మనం ఎంత తక్కువ మంచిది. నేను ఈరోజు టీటీడీ అధికారులు కలిసి సివెండెస్ఓ గారిని, ఈఓ గారితో కూడా మాట్లాడినా. ఇతని మీద యాక్షన్ తీసుకొని టీటీడీ వాళ్ళు ఎందుకు తీసుకోవాలంటే భవిష్యత్తులో ఇంకొకసారి ఎవడు కూడా శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్లో మద్యం